ప్రచురణల ద్వారా అచ్చయితే అదే కవిత్వం, ఆ కవే కవితవాడు కాదు అనేంత అభిప్రాయం ఉండేది. రాంప్రసాద్ నాకు చాలా సంగీత నిపుణుడు. నేను ఆ పుస్తకం కూడా అతనికి అది బాగా చనిపోయాడు, అది రిలీజ్ అయినట్టుకి ఆ డబ్బులు మొత్తం అతనే పెట్టాడు. ఇప్పుడు కొత్త రెండో ఎడిషన్ వచ్చింది, దానికి కూడా అతనే పెట్టాడు. నిజానికి త్రిపురనేని శ్రీనివాస్ జాబితాలో నేను లేను. రాంప్రసాద్ బలవంతున అప్పట్లో తన బలవంతం మీద వేశాడు. కానీ అయితే నేను శ్రీనివాస్తో ఒక విషయం చెప్పాను. మహాప్రస్థానం నళిని కుమార్ అని ఆయన ప్రచురించాడు. మహాప్రస్థానం ప్రచురణకర్తగా నళిని కుమార్కి ఎంత ఖ్యాతి లభించిందో పుట్టుమత్త ప్రచురణకర్తగా నీకు అంత ఖ్యాతి లభిస్తుంది, నీకు కవిగా మాత్రం నీకు గుర్తింపు ఉండదని చెప్పేవాడు. ఓకే, కిటికీలోంచి అనే చెప్తాను. అసలు ఆ పుస్తకం కావటానికి మూల కారణం అందుకోసం ఆయనకు మాట్లాడు. ఒకసారి నేను మామూలుగా విద్యానగర్లోనే ఎక్కడో కూర్చొని ఎండ మెట్ల నుంచి పైకి కిందకి అంతకుముందు ఒక పిల్లాడు తిరిగాడు పైకి కింద. ఆ తర్వాత ఎండ దాన్ని కంటిన్యూ చేసుకుంటే నాకు అనిపించింది, మాటి మాటికి మెట్లు ఎక్కి దిగుతూ ముచ్చట గొలిపే పిల్లాడిలా ఎండ. మాటి మాటికి మెట్లు ఎక్కి దిగుతూ ముచ్చట గొలిపే పిల్లాడిలా ఎండ. ఎంత తప్పించుకు తిరుగుదామన్నా కాళ్ళను చుట్టేసుకుంటుంది నీడ. ఎండ తుట్టెలోంచి తేమను పిండుకుందామని ఎన్నాళ్ల నుంచో నా ప్రయత్నం. వెదురు నిచ్చెనల నుంచి మేఘాల చెట్లెక్కి చినుకుల్ని కోసుకు రావాలని చిన్నప్పటి నుంచి నా తాపత్రయం. తీరా వెళ్ళి ఎలాగోలా మబ్బుల మూతల్ని తప్పించి చూస్తే బెకబెకమంటూ బెదిరించేస్తాయి తప్పదు. సంధిద్దామని అందుకోబోయేంతలో ఊసరి వెళ్ళి అయిపోయి ఆకాశం నుంచి అమాంతంగా ఏ పచ్చని చెట్టు మీదికో దూకేస్తుంది 7 రంగుల ఇంద్రధనుస్సు. పరిసరాల అతీతంగా నేత్రాల అద్వైత స్థితిలో తాటి చెట్లై కిటికీ చూడు. భూమి ఆకాశాల మధ్య గుదిబండలా వెళ్లాడుతూ ఎప్పటిలాగే అయినంత. నెక్స్ట్ పొగ చెట్టు అండి. పొగ చెట్టు అనే కవిత రాయడానికి ఒక కారణం ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్లో సిటీ ఇన్ఛార్జి ఉండేవాడిని. రెగ్యులర్గా విజయవాడలో ఫ్యామిలీ విజయవాడలో ఉండేది. నేను వచ్చేటప్పుడు సూర్యాపేట దాటిన తర్వాత ఒక ఫ్యాక్టరీ పొగొట్టం కనిపించింది. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక తాటి చెట్టు ఆ పొగొట్టం కలిసిపోయింది. ఇంకా కొంత దూరం వెళ్ళాక ఆ తాటి చెట్ల నుంచే పొగ వస్తున్నట్టుగా అనిపించింది. ఇది దీని బేస్ అనుభవం. దీని వెనుక పల్చబడుతున్న కొసలతో నెత్తి మీద నల్ల మబ్బు. పల్చబడుతున్న కొసలతో నెత్తి మీద మబ్బు. నేలను చీల్చుకు ఎదిగిన నల్లని పొగగొట్టంలా తాటి. పల్లెకి పట్నానికి మధ్య పొసగని దాంపత్యంలా విసుగెత్తిన నీరు. పల్లె వదలు, పట్నం ఇంకదు. ఊళ్ళో మేతకెళ్ళి ఒంటి నిండా జలగలతో ఇంటికొచ్చిన మా గేదెకి బతుకు తెరువుకై నగరం పాలైన నాకు మధ్య లీలగా ఏదో పోలిక. విద్యుత్ తీగలతో పల్లెల్లోకి పాకి నేల తల్లి నరాల్ని మూగజనం మూలగల్ని నిర్దాక్షిణ్యంగా పీల్చేసే కాంక్రీటు ఆక్టోపస్ నగరం. ఆకాశాన్ని ఎదుకుంటూ చిన్నప్పుడు మా ఊళ్ళో పిల్లంగోవిలా పరుగులు తీస్తూ పరవశింపజేసిన విమానం నాతో పాటు పెరిగి పెద్దదై నగరం చేరినట్టు. ఆకాశం గతుల కంకర్ రోడ్డు నుంచి ఖాళీ దీపాలను డొల్లించుకుపోతున్నట్టు బీభత్సం ఇప్పుడు దాని శబ్దం. ఈ కర్ణ కఠోర శబ్దాంచలాన్ని అందుకొని స్వరమార్ధవ సరిహద్దు నుంచి మా ఊరెళ్ళిపోవచ్చేమోనని చాలాసార్లు చిత్రంగా భ్రమించాను. ఈ నగరం నన్ను సేదతీర్చేది.
ఈ విమానం నన్ను మా ఊరు చేర్చదు. సిమెంటు తార్ రోడ్లు లేని సందులు గొంతుల్లోంచి పడి నా కోసం మా ఊరు నడిచి వచ్చిందేమోనని నగరం పొలిమేరల దాకా పరిగెత్తి ఆశగా చూస్తే దూరంగా మళ్ళీ అదే దృశ్యం. పలచబడుతున్న కొసలతో నెత్తి మీద నల్లమ్మకు, నేలను చీపుకెదిగిన నల్లని పొగగొట్టంలా తాటి చెట్టు. ఇందులో కొన్ని నా జీవితం సురేంద్రరాజు గారు వచ్చి ఒక 2 నిమిషాలే ఉంచకుండా